నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం. రాష్ట్ర బడ్జెట్ లో సూపర్ 6 హామీలను విస్మరించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, చంద్రబాబు నాయుడు 5 నెలల పాలనలో చేసింది శూన్యమని, బడ్జెట్ లో సూపర్ 6 పథకాలను ఆశ చూపి సీఎం అయ్యారని రావులపాలెం వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో తమ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితిలో 5 నెలలు బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మరి ఆ రోజు రాజనాథ్ రెడ్డి గారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 2023-24 వార్షిక బడ్జెట్ 2,53,500 కోట్లతో ఆ రోజు మరి బడ్జెట్ అనౌన్స్ చేసి ఏదైతే ఆ రోజు ఇచ్చిన నవరత్నాలన్నీ కూడా అమ్మఒడి దగ్గర మొదలుపెట్టి రైతు భరోసా కానీ మరి అలాగే ఉన్నటువంటి కాపు నేస్తం కానీ ఇట్లా అన్ని సంక్షేమ కార్యక్రమాలు 98% ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలందరికీ అందజేస్తే ఇవాళ 2,94,000 కోట్ల 427 కోట్లతో వీళ్ళ బడ్జెట్ ప్రతిపాదించి కనీసం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏవి కూడా అమలు చేయకుండా ఈ రోజు ఉన్నటువంటి నిరుద్యోగులకి మరి 0 నిరుద్యోగ భృతి ఈ రాష్ట్రంలో మరి సుమారు 1 కోటి మంది ఉంటే వారికి నెలకి 3,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే వారికి 0గా చూపించారు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే రైతులన్నీ దగా చేశారు. ఏదైతే 20,000 రూపాయలు సంవత్సరం ఇస్తామని చెప్పి రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి మరి ఈ యొక్క ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు 1 రూపాయి కూడా రైతులకు ఇవ్వకుండా కేవలం వారికి మరి ఏదైతే రైతన్నలు ఈ రాష్ట్రంలో సుమారు 53 లక్షల మంది రైతన్నలు ఉంటే వారందరికీ సుమారు 10,000 కోట్ల రూపాయల పైన ఇవాళ రైతు భరోసాగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే మరి కేవలం వారికి 1,000 రూపాయలు 1,000 కోట్లు మాత్రమే కేటాయింపు చేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ కూడా మరి వారు అవమానించారని చెప్పి సందర్భంగా మేము మనం చేస్తూ ఉన్నాం. అలాగే మహిళల్ని మరి చక్కగా మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి నుంచి వారికి ఈ గడిచిన 5 నెలల్లో ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు సరికదా. వచ్చేటువంటి టైంలో కూడా మరి వారికి ఏమీ ఇవ్వలేమనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు వారికి కూడా ఎటువంటి కేటాయింపులు కూడా మరి ఈరోజు తల్లికి వందనం పేరు మీద ఇచ్చేటువంటివి కానీ లేదా మహిళలకి మరి సుమారు 32,400 కోట్లు కేటాయింపు చేయాలి మరి మహిళలకి అంటే మహిళలందరినీ కూడా నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి తల్లికి వందనం ఈ రాష్ట్రంలో 84 లక్షల మంది తల్లులు పాపం ఈ యొక్క ఏదైతే మరి తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ద్వారా నీకు 15 అంటే వస్తుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఆశగా చూశారు. అటువంటి వారిని 5 నెలలు ఆశల్లో ముంచి ఈరోజు వారికి కనీసం మరి ఏదైతే 84 లక్షల మంది తల్లులకి ఈరోజు 84 లక్షల మంది తల్లులకి ఈరోజు 12,600 కోట్లు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటే కేవలం 5,387 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేశారు. అంటే మీరు ఈ స్కీములు ఏ రకంగా అమలు చేస్తారని మేము అడుగుతున్నాం. అంటే ఎవరైతే తప్పుడు ప్రచారాలు మరి ఎవరైతే మహిళల్ని అసభ్యంగా మాట్లాడారో ఎవరైతే తప్పుడు పోస్టింగ్లు పెట్టారో వారి మీద మాత్రమే చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్టీలో మంచి చెడు ఉంటుంది. ఎక్కడైనా 1-2 తప్పులు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉంటే అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అనేక పోస్టింగ్లు సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి యొక్క భార్య భారతి గారి మీద వారి కుటుంబం మీద మరి వారు పెట్టినటువంటివి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరి మీద కూడా చర్య తీసుకోకుండా ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని సోషల్ మీడియా ధీటుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి భయంతో ఇవాళ సోషల్ మీడియాని అణగదొక్కడం కోసం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వేరియస్ లాంటి వారిని మరి భయపెట్టాలనే ఆలోచనతో మరి ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఏది ఏమైనా తప్పనిసరిగా మరి కొత్తపేట నియోజకవర్గంలో కూడా ఎవరైతే సోషల్ మీడియా నుంచి ఉన్నటువంటి ప్రతి వారికి అండగా ఉంటాం. వారి మీద తప్పుడు కేసులు బనాయిస్తే చూస్తూ కూర్చోమని చెప్పి ఈ సందర్భంగా మరి వారికి కూడా తెలియజేస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.